ఏది సొంత ఊరు, ఎవరు సొంతవారు అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈ పాఠం వినగానే ఒకంత ఆశ్చర్యానికే గురవుతారు. ఎందుకంటే సొంత ఊరు మనకు తెలియదా అండి? మన సొంత ఊరు తెలియదా? మన సొంత వారు ఎవరో కూడా తెలియదా? తెలిసే కదా. మళ్ళా ఇదొక అంశముగా మరలా మనం నేర్చుకోవటానికి ఏముంది? ఏది సొంత ఊరు, ఎవరు సొంతవారు అని. సాధారణంగా ఇతరులను అడిగితే మీ సొంత ఊరు ఏంటి అని అంటే పలానా మండలం అండి, పలానా డిస్టిక్ అండి, పలానా గ్రామం అండి అని చెప్తారు. సాధారణంగా అందరూ చెప్తారు. ఇక సొంత వారి గురించి రక్త సంబంధులను, గర్భాన పుట్టిన పిల్లలు, కొడుకులు, కోడన్లు, మన్మరాన్లను వీళ్ళు మా సొంత వారు అని చెప్తూ ఉంటారు. అసలు వీరు సొంతవారేనా? మనం ఒకసారి ఆలోచన చేయాలి మనం. అదేంటండి సొంతవారేనా అంటారు? నేను కనుక్కున్నాను కదా, నా గర్భాన పుట్టిన పిల్లలు వాళ్ళు నా సొంతవారు కారా అని అనుకోవచ్చు. కానీ సొంతవారైతే మనం ఎప్పుడూ వాళ్ళతో ఉండాలి, అవునా కదా? ఇది నా సొంతం అండి అని అంటే అది మనతో ఉండాలి. ఇది నా ఊరండి అని అంటే మనం ఆ ఊరిలో ఎప్పుడూ ఉండాలి. కానీ ఎప్పుడు ఈ ఊరిలో ఉంటామా? మనం ఈ ఊరిలో ఎంతకాలం ఉంటాం? 60-70 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటామా? అప్పుడు ఊరే మనల్ని తీసుకెళ్ళి, మనం ఈ ఆత్మ మన శరీరం విడిచి వెళ్ళిందనుకో, ఈ ఊరంతా తీసుకెళ్ళి మనల్ని గోతిలో పాతి పెట్టేస్తుంది. మన ఊరు, మన సొంత ఊరు అనుకునేది మనం వద్దు అనుకుంటుంది. ఈ ఊరు నాకు వద్దు, ఊరిలో ఉండకూడదు అంటారు. అంటే ఈ సొంత ఊరే మనల్ని కాదనుకునే రోజు ఒకటి వస్తుంది. అలాగని మన సొంతవారిగా భావించుకున్న రక్త సంబంధులు, ఈ బంధుమిత్రులందరూ కూడా మన సొంతవారుగా మనం భావించుకుంటాం. కానీ వీరు కొంతకాలము వరకే సొంతవారిగా భావించుకుంటారు మనల్ని కూడా. ఈ ఊపిరి మన శరీరంలో ఉన్నంత వరకే మనకు వాళ్ళు కావాలి, వాళ్లకు మనము కావాలి. ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ శరీరాన్ని వెళ్ళిపోతుందో అప్పుడు మన సొంత వారే మనల్ని వద్దనుకుంటారు. ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరంలోనికి వెళ్ళిపోతుందో అప్పుడే ఒక అరగంటలో మన ఇంటి ముందు దిగుతారండి అందరూ. ఎందుకు వచ్చారు వీళ్ళంతా? అందుకే యేసుక్రీస్తుల వారు ఒక మాట మాట్లాడుతూ, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము అంటాడు. ఈ శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఎప్పుడు నిష్ప్రయోజనం అనంటే ఈ ఆత్మ వెళ్ళిపోయిన రోజు. ఈ ఆత్మ ఈ శరీరంలో నుండి వెళ్ళిపోయిన మరుక్షణమే ఈ శరీరం నిష్ప్రయోజనంగా మారిపోతుంది. ఎవ్వరు కూడా మనల్ని కావాలనుకోరు, ఎవ్వరు కూడా మనల్ని ప్రేమించరు. అప్పటి వరకు భార్య బాగా ప్రేమిస్తుంది, కానీ ఎప్పుడైతే ఈ ఆత్మ వెళ్ళిపోతుందో అప్పటి నుంచి నాకు వద్దనుకుంటుంది. అప్పుడప్పుడు చూడాలి మీరు, ఏదైనా సమాధి కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు మనం తీసుకెళ్తుండగా వద్దు అని చాలా ఏడుస్తూ ఉంటారు, తీసుకెళ్ళొద్దు అని. అలాగని ఉంచేసామనుకోండి, వద్దు మళ్ళీ తీసుకెళ్ళండి. ఎందుకు? ఏం చేసుకుంటారండి? అంటే ఈ శరీరాన్ని ఎవరు కూడా కోరుకోరు. మన సొంతవారు అనుకున్న వారే మనల్ని తీసుకెళ్ళిపోతారు. మనల్ని వద్దనుకునే రోజు ఒకటి వస్తుంది. అంటే మన సొంతవారా వాళ్ళు కాదు. ఈరోజు నిజంగా ఈ లోకంలో ఇలాంటి జ్ఞానం లేదండి. మన సొంత ఊరు ఏది, మన సొంత వారు ఎవరు అనే జ్ఞానం ఈరోజు ఎవ్వరికి తెలియదు. మనకు కనిపించే వారే సొంతవారు అని భ్రమలో ఉండిపోతారు. చివరికి వారే మనల్ని కాదన్నప్పుడు వారు ఎటు వెళ్ళిపోతారు? అలాగని సొంత ఊరు అంటే మనం ఇక్కడే ఉండిపోతామా అంటే అలా ఉండలేము. మరి ఎటు వెళ్ళిపోతాము, ఎక్కడికి వెళ్ళిపోతాం, అసలు సొంత ఊరు ఏంటి అనే ఆలోచన, జ్ఞానం ఈరోజు ఎవరిలో కూడా లేదండి. అందుకే పౌలు గారు ఒక కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, మనము పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అంటాడు. పరిపూర్ణులంటే ఎవరు? జ్ఞానం తెలిసిన వారు, మాకు అన్నీ తెలిసిన వారు అనుకున్న వారే పరిపూర్ణులు. ఆ పరిపూర్ణులైన వారి మధ్య మనము జ్ఞానమును బోధించుచున్నాము అంటాడు. అంటే జ్ఞానాన్ని నువ్వు బోధిస్తున్నావా పరిపూర్ణులకు? నాకు అన్నీ తెలుసుకున్న వారు, ఇప్పుడు ఈ లోకంలో చాలామంది నాకు అన్నీ తెలుసు అంటారు. ఎంతవరకు తెలుసు అయ్యా అంటే మనిషి పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకే తెలుసు. ఈ మధ్య కాలంలో నీకు ఏమైతే అవసరమో ఈ అవసరాలను తీర్చడం వరకే నీకు తెలుసు. కానీ చనిపోయిన తర్వాత ఎటు వెళ్ళిపోతుండో తెలుసా? ఫలానా చోటుకి వెళ్ళిపోయాడని చెప్పగలుగుతావా నీ జ్ఞానంతో? చెప్పలేవు. అంటే నీకు తెలిసింది ఏంటి అని అంటే ఈ మానవ శరీరానికి అవసరపడే దాని గురించే తెలుసు.
ఈ మానవ శరీరం భూమి మీద ఉన్నంత వరకు ఆ శరీరానికి ఏం కావాలో అదే తెలుసు. కానీ బైబిల్ ఏం చెబుతుంది అని అంటే, ఈ శరీరం ధరించక మునుపు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఈ శరీరంలో నుండి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళతావు, అది చెప్తుంది. అందుకే ఇది ఇప్పుడు ప్రపంచంలో ఎవరికైనా తెలుసా? బైబిల్ తప్ప ఎవరైనా చెప్తారు ఈ మాటలు? చెప్పరు. ఈ పాఠ్యపుస్తకాల్లో ఉందా? చనిపోయిన తర్వాత ఎటు వెళ్ళిపోతారంటే ఏమన్నా తెలుసా అండి? ఏమీ తెలీదు. ఎలా బ్రతకాలి, ఎలా ఉద్యోగం చేయాలి, ఎలా సంపాదించాలి అనేది నేర్పిస్తారే తప్ప చనిపోయిన తర్వాత ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత పరిస్థితి ఏంటి అనేది ఈరోజు పాఠ్యపుస్తకాలలో లేవు, ఎక్కడ కూడా బోధలు కూడా లేవండి. అంటే ఎవరు కూడా చెప్పరు, ఇవి ఎవరికి తెలియవు. మరి ఎవరు చెప్పాలి అని అంటే, ఇది కేవలం దేవుడు మాత్రమే చెప్పాలి, అది పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే వ్రాయబడి ఉన్నది. ఇలాంటి మాటలను ఈరోజు మన చేతిలో ఉన్నాయంటే నిజంగా మనం అదృష్టవంతులం. ఎందుకో తెలుసా? మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలో తెలుసు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఎటు వెళ్ళిపోవాలో కూడా బైబిల్ని బట్టి మనం తెలుసుకుంటాం. అందుకే మనం అదృష్టవంతులం. ఈరోజు మనిషి కనిపించే ప్రతిదీ శాశ్వతం అనుకుంటున్నాడు. ఈరోజు ఈ లోకం కనబడుతుంది, ఈ ఊరు కనిపిస్తుంది, ఇది శాశ్వతమైనది నాకు అని అనుకుంటాడు. ఇక రక్త సంబంధులు కూడా, కుమారులు, కుమార్తెలు, అక్కా చెల్లెలు, తల్లిదండ్రులు, వీరంతా కూడా శాశ్వతం అనుకుంటున్నారు. కానీ అపోస్తులైన పౌలు పత్రికను రాస్తూ అసలు కనిపించేది ఏది కూడా శాశ్వతము కాదు అంటాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నవి. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు. దృశ్యమైనవి అనిత్యములు అన్నాడు. దృశ్యమైనవి అంటే కంటికి కనిపించేవి దృశ్యమైనవి, అనిత్యములు అంటే అవి నిత్యము ఉండేటివి కావు. అదృశ్యమైనవి అంటే కంటికి కనిపించనివి, అవి నిత్యములు అన్నాడు. కంటికి కనిపించనివి నిత్యము ఉండేటివి, కంటికి కనిపించేవి అనిత్యములు, అవి అశాశ్వతం అన్నాడు. ఈరోజు మన కంటికి కనిపిస్తుంది భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, ఇవి శాశ్వతంగా ఉంటాయి అనుకుంటున్నారా? ఉండవు. యేసుక్రీస్తుల వారు రెండవసారి వచ్చినప్పుడు ఈ యొక్క సృష్టి అంతా కూడా మిక్కటమైన వేండ్రంతో లయమైపోతుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఇక ఈ సృష్టి ఉండనప్పుడు, ఈ సూర్య చంద్రులే ఉండనప్పుడు ఈ కనిపించే మన ఊరు ఉంటుందా? ఈ భూమే ఉండనప్పుడు ఈ భూమి మీద మన ఊరు ఉంటుందా? ఉండదు. అంటే మనకు కనిపించే రక్త సంబంధులు ఉంటారా? ఉండరు. అంటే ఇవన్నీ కూడా అశాశ్వతము. మరి శాశ్వతమైనదేంటి? పరలోకం ఉందండి, అది శాశ్వతమైన. అది కనిపిస్తుందా కంటికి? కంటికి కనిపించదు. కంటికి కనిపించనిది అది శాశ్వతంగా ఉండేది. దేవుడున్నాడు, మనకు కనిపిస్తున్నాడా? దేవుని చూసామనేవారు కూడా ఉంటారు. కానీ దేవుడు ఉన్నాడు, అది ఉన్నవాడు ఆయన. కానీ మన కంటికి కనిపించడు. ఆయన ఆత్మ, ఎందుకంటే ఆయనకు శరీరం లేదు మనకులాగా. ఆయన ఆత్మ కనుక ఆయన మనకు కనిపించడు. ఆయన ఉన్నాడు, ఆయన శాశ్వతంగా ఉన్నవాడు. అంటే కంటికి కనిపించనిది నిత్యము ఉండేది, కనిపించేది అశాశ్వతం, అనిత్యములు అన్నాడు. ఇంతకీ మనం ఊరేంటి, మన స్వజనులేరి అని మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ ప్రకారంగా ఆలోచన చేద్దాం. ఇప్పటి వరకు ఈ లోక ప్రకారంగా మనకు చాలామంది ఉన్నారు, సహోదరులు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు, రక్త సంబంధులు ఉంటారు. కొన్ని రోజులు వీళ్ళు మన వాళ్ళే అనుకుంటూ బ్రతుకుతాం. అసలైన మన సొంత వారెవరు, మన సొంత ఊరు ఏది అని మనం ఆలోచన చేయగలిగితే కీర్తన గ్రంథము 90వ అధ్యాయము మోషే గారు ప్రార్థన చేస్తూ ఒక మాట, చక్కని మాట అక్కడ ప్రస్తావిస్తాడు. చూడండి ఒకసారి. 90వ కీర్తనలో ప్రారంభ వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటాడు. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే తరతరములు మనకు నివాస స్థలం ఎవరు? దేవుడు. ఆ దేవుడు ఎక్కడున్నాడు?
పరలోకంలో ఉన్నాడు. అంటే మనం తరతరాలు ఉండే లోకమేది? భూమి మీద ఎన్ని తరాలు ఉంటామండి? ఒకే తరం కదా, మనతో ముగించుకుంటాం. మనం పుట్టిన తర్వాత మన పిల్లల్ని చూస్తాం, పిల్లల తర్వాత వారికి పుట్టిన పిల్లల్ని చూస్తాం, మనుమల్ని చూస్తాం. ఇంకా దేవుడు మంచి దీర్ఘాయుష్ ఇచ్చాడు అనుకోండి, మనుమలకు పుట్టిన వాళ్ళని కూడా చూస్తాం. ఆ తర్వాతనైనా వెళ్ళిపోవాల్సిందే. కానీ తరతరాలు ఇక్కడ ఉండిపోతామా? ఉండము. అంటే మన తరతరాలు మనకు నివాస స్థలం ఎవరట? దేవుడు. అంటే పరలోకంలో ఉండే దేవుడే మనకు తరతరములకు నివాసం. అంటే ఆ తరతరాలు ఆయనలో నుండి, ఆయనలో ఉండి ఈరోజు భూలోకానికి మనం వచ్చాము. వచ్చిన తర్వాత ఇదే లోకం, ఇదే శాశ్వతమని ఈరోజు మనుషులు అనుకుంటూ ఈ భూమి మీద బ్రతికే వారిని ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. కానీ వచ్చిన లోకం తెలీదు, ఎటు వెళ్ళిపోతున్నారో కూడా వాళ్ళకి తెలీదు. కానీ భూమి మీదకి వచ్చిన భక్తులు ఎలా ఉన్నారంటే, ఒకప్పుడు వారు భూమి మీదకి వచ్చి ఇదే శాశ్వతమని అనుకోలేదు వారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూడగలిగితే, భక్తులు ఈ లోకానికి వచ్చి వారు ఏమనుకున్నారట, ఎలా బ్రతికారు వారు జీవితంలో అని మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను, వీరందరూ అంటే ఎవరు? ఈ యొక్క అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరులు ఉంటారు. విశ్వాస వీరులు. ఇక్కడ మొట్టమొదట హేబేలు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడండి. హేబేలు దగ్గర నుంచి వీళ్ళంతా నీతిమంతుల యొక్క లిస్ట్ అన్నమాట ఇదంతా కూడా. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి అన్నారు. భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులు, భక్తులు, వారు భూమి మీద ఎలా ఉన్నారట? పరదేశులము, యాత్రికులము అన్నట్టుగా ఈ భూమి మీద ఉన్నారట వాళ్ళు. పరదేశులు అంటే ఏంటండి? మనం ఎక్కడికైనా వేరే దేశానికి వెళ్ళామనుకోండి, మనల్ని ఏమంటారు? పరదేశులు. అంటే ఈ స్వదేశీయులు కాదు వీళ్ళు అని. ఆ పరదేశంలో ఎంతకాలం ఉంటాం? దుబాయ్, మస్కట్ వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు స్వదేశీలా విదేశీయులా? విదేశాలకు వెళ్ళిపోయారు, కొన్నాళ్ళు అక్కడ బ్రతకడానికి వెళ్ళిపోయారు. అది శాశ్వత దేశం కాదు కదా వారికి. మళ్ళీ సొంత దేశానికి వాళ్ళు రావాలి. అంటే వాళ్ళు పరదేశులుగా ఉంటారు, అక్కడ యాత్రికులుగా ఉంటారు, తిరిగి మళ్ళీ తన సొంత గృహానికి రావడానికి. ఇక్కడ మనకు భూమి మీదనే మనకు పరదేశులమట. మనం ఈ దేశం నుండి మరో దేశానికి వెళితే మనం పరదేశులం అని అనుకుంటాం, కానీ అసలు ఈ భూమి మీద ఉండటమే మనం పరదేశులముగా ఉన్నామట. ఈ పాట పాడతామండి అప్పుడప్పుడు. మనం ఎప్పుడు పాడతాం? పరదేశులము ప్రియులారా మన పురమిది కాదు ఎప్పుడు అంటాం. ఈ పాట చాలా అర్థవంతమైన పాట అండి. ఈ పాట పాడాలి, ఈ పాట మన నోట రావాలంటే ఎవడో ఒకడు పోవాలి, అంతే కదా. మామూలుగా అయితే పాడతామా? మామూలుగా పాడితే ఏమనుకుంటారు? ఇదేం పోయే కాలంకి ఇప్పుడు పాడుతున్నాడని అనుకుంటారు. కానీ ఇది రోజు పాడుకునే పాట. భక్తులు ఏమన్నారు? మేము పరదేశులము ప్రభువా అని వాళ్ళు జీవించారట. వాళ్ళు ఈ స్వదేశులం కాదు, ఈ లోకం మాకు శాశ్వతం కాదు అని ప్రతినిత్యము వారు మేము పరదేశులము అని బ్రతికారు. కానీ ఈరోజు పరదేశులము అని గుర్తుకు రావాలంటే ఎవరో ఒకరు చనిపోతే తప్ప గుర్తుకు రావట్లేదు భక్తులకు. కాకపోతే మనము పరదేశులం, ఈ లోకానికి రావటానికే పరదేశులుగా వచ్చాం, యాత్రికులుగా వచ్చాం. యాత్ర ముగియగానే తిరిగి వెళ్ళిపోవాలి, అంతే కదండి. ఏ ఊరికైనా వెళ్ళిపోతే అక్కడే ఉండిపోతామా? పోయిన పని అయిపోగానే తిరిగి వచ్చేస్తాం. అలాగే ఈ భూమి మీదకి మనం ఒక యాత్రగా వచ్చాము, ఆ యాత్ర ముగించుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి. మన కళ్ళ ముందు ఎంతమందిని చూడట్లేదండి వెళ్ళిపోయేవారిని? వచ్చిన వారు ఎవరైనా వచ్చి ఇటే ఉండిపోయిన వారిని ఏమైనా చూసామా? మన కళ్ళ ముందు ఎంతో మందిని చూసాము. ఎందరినో మనం తీసుకెళ్ళి సమాధి చేసేసి వచ్చేసాము. ఎందుకు? వారి యాత్ర ముగించుకున్నారు. యాత్ర ఎంతకాలం మరి భూమి మీద మనకి? కొందరికి 60 సంవత్సరాలు ఉండొచ్చు, కొందరికి 70 సంవత్సరాలు ఉండొచ్చు, కొందరికి 80 సంవత్సరాలు ఉండొచ్చు, అవునా కదండి.
కానీ ఏదో ఒక రోజు ఈ యాత్ర మాత్రం ముగిస్తుంది. ఇక్కడే కలకాలం కాకిలా ఉండిపోతానంటే దేవుడు పర్మిషన్ ఇవ్వడు, అందరూ వెళ్ళిపోవాల్సిందే. మరి ఎటు వెళ్ళిపోతున్నారు? ఇది కదా మనం ఆలోచన చేయాలి. ఎటు వెళ్ళిపోతున్నారు? అప్పుడప్పుడు న్యూస్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అనుకోండి, బస్ బోల్తాబడి 40 మంది దుర్మరణం, 40 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అంటాడు వాడు. ఏంటి గాల్లో కలిసిపోతాయా? గాల్లో కలిసిపోయాయని ఒకడు అంటాడు, ఈ పంచవాయువులో ఉన్నదని ఇంకొకరు అంటారు. అంటే మన ఆత్మ గాల్లో కలిసిపోతుందా? చనిపోయి ఎటు వెళ్ళిపోతున్నాం? ఎవరు ఆలోచించడం లేదండి. అసలు చనిపోయిన తర్వాత గాల్లో కలిసిపోతారని కొందరైతే ఇక్కడే తిరుగుతున్నారు, వారి ఆత్మ ఇంకా పరలోకానికి వెళ్ళేది ఇక్కడే తిరుగుతున్నారని మరికొందరు అనుకుంటారు. కొందరైతే దయ్యమై వచ్చాడు అనుకుంటారు. ఏంటి మనం ఎలా అనుకుంటే అలాగ అయిపోతుందేంటి? ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టగానే దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోతాం మనం. మన కంట్రోల్లో ఏమీ ఉండదు. ఇక దేవుడి నిర్ణయమే. దేవుడు ఎక్కడికి పంపిస్తే ఎక్కడికి వెళ్ళిపోవాలి. ఒకే క్షణం ఈ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టగానే ఈ భూమి మీద ఒకే క్షణం కూడా ఆగదు. అది ఒకే క్షణంలో పాతాళానికి దిగిపోతుంది అని బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఒక్క క్షణంలోనే. చాలామంది అంటారు ఇక్కడిక్కడే తిరుగుతుంది, ఇక్కడిక్కడే నాకు కనిపించింది అంటారు. ఏంటి నీకు కనిపించేది? దేవుడు పర్మిషన్ ఇవ్వడం మనకి కనిపించడానికి. అంటే చనిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. కానీ ఎటు వెళ్ళిపోతున్నారు అనేది ఈ రోజుకి మనిషి కన్ఫర్మేషన్ లేదండి. ఎటు వెళ్ళిపోతున్నారో తెలియదు అనుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చావో అది తెలీదు, ఎటు వెళ్ళిపోతున్నామో ఇది తెలీదు. కానీ వచ్చాము, భూమి మీద ఉన్నాం, కానీ ఉండటం మాత్రం లేదు ఎవరు. ఒక్కసారి మనం ఆలోచించొద్దా? ఆలోచించాలి కదా. చనిపోయిన తర్వాత ఏదేం జరుగుతుందో నాకెందుకండి అని అనుకుంటారు. అలా కాదండి, మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ శరీరంలో ఉండేది కొంతకాలం, ఆ తరువాత శాశ్వత కాలం ఆత్మగా ఉంటాం మనం. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో అనేది మనం తెలుసుకోనకపోతే ఎలాగండి? మరి జీవితానికి ఏమైనా అర్థం ఉంటుందా? భక్తుల్ని చూద్దాం, మరి వారు నిద్రించి ఎటు వెళ్ళిపోయారో మనం చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో నుండే మనం చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము. ఆదికాండము 49వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చూడగలిగితే, ఆదికాండము 49వ అధ్యాయము 28వ వచనం నుంచి ఇక్కడ యాకోబు గారిని గూర్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. యాకోబు గారికి 12 మంది కుమారులు. ఇక తన చివరి దినాలలో కుమారులందరినీ దీవించి ఆయన ఒక మాట అంటున్నాడు. చూడండి 28వ వచనం నుంచి, ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లా నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను అన్నాడు. యాకోబు గారు చివరి దశలో ఇక ఆయన చనిపోవడానికి ముందు కుమారులందరినీ పిలిచాడు, అందరినీ ఆశీర్వదించాడు, దీవించాడు. దీవించిన తర్వాత వారితో అంటున్నాడు, ఇక నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను అంటాడు. ఏంటంటే స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను అంటున్నాడు. మరి ఆయన 12 మంది కుమారులు స్వజనులు కాదా? తన మన్మరాన్లు, కొడుకులు, కోడన్లు వారు స్వజనులు కాదా? ఇప్పుడు ఆయన స్వజనుల మధ్య ఉన్నాడు కదా, మనం అనుకుంటాం మన భాషలో కదండి, వాళ్ళంతా స్వజనులే అనుకుంటాం. కానీ వీరు కాదట స్వజనులు. ఎవరంటున్నారు? నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. అంటే ఇక్కడ ఉన్నవారు స్వజనులు కారా? రక్త సంబంధులు స్వజనులు కారా? వీరు కాదా మన సొంతవారు? వీరు సొంతవారైతే మనల్ని ఎందుకు వద్దనుకుంటారు? మనల్ని ఎందుకు తీసుకెళ్ళి బయట పాతేస్తారు? కాదు కదా. అంటే శాశ్వతంగా ఉన్నవారే స్వజనులు. మరి స్వజనులని ఎవరి గూర్చి అన్నాడు అని మనం ఆలోచన చేస్తే, యాకోబు కంటే ముందుగా వెళ్ళిన వారే స్వజనులు. వారెవరో తెలుసా? పితరులు అన్నారు. అబ్రహాం గారు చనిపోయారు. 25వ అధ్యాయం ఆదికాండంలో చూడండి ఒకసారి. అబ్రహాం గారు చనిపోయి 25వ అధ్యాయము ఆదికాండము 8వ వచనంలో మనం చూస్తే, అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై
మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అబ్రహాం గారు ఎటు వెళ్ళిపోయారట? చనిపోయి పితరుల యొద్దకు చేర్చబడ్డారట. అంటే పితరులు ఎక్కడున్నారు? పితరులను ఎవరిని అంటున్నాడు అని అంటే అబ్రహాము గారి కంటే ముందు చనిపోయిన వారు. హేబేలు మొదలుకొని చనిపోయిన నీతిమంతులందరూ కూడా అబ్రహాము గారికి పితరులు. ఇక అబ్రహాము యాకోబు గారి కంటే ముందు చనిపోయాడు. అబ్రహాము గారి తర్వాత ఇస్సాకు గారు చనిపోయారు. ఆయన కూడా తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఇక యాకోబు గారు అంటున్నారు, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను అన్నాడు. అంటే స్వజనులంటే ఎవరు? ఆయన కంటే ముందు మృతి పొందిన నీతిమంతులు, వారి యొద్దకు వెళ్ళిపోతున్నాడు. వారు స్వజనులట. వారి యొద్దనే ఎల్లప్పుడూ ఎల్లకాలము యుగయుగాలు ఉండేది. అబ్రహాము, ఇస్సాకు వీరి యొద్దకు నేను వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. అంటే ఈ భూమి మీద ఉండేవారు స్వజనులు కాదు, నీతిమంతులుగా దేవుని కొరకు బ్రతికిన వారు, దేవుని కొరకు బ్రతికి చనిపోయిన నీతిమంతులు యాకోబు గారికి స్వజనులు అన్నాడు. అంటే ఆ స్వజనుల యొద్దకు చేర్చబడుతున్నాడు మరణము ద్వారా. చనిపోయిన తర్వాత స్వజనుల యొద్దకు వెళ్ళిపోతామట. అంటే మనం స్వజనుల యొద్దకు వెళ్ళాలంటే ఈ భూమిని విడిచిపెట్టాలి. అంటే భూమి మీద ఉన్నవారు స్వజనులు కారా? ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తుల వారి దగ్గరికి యేసుక్రీస్తుల వారి తల్లి తన తమ్ముళ్ళు వచ్చారు ఆయన చూద్దామని. వచ్చినప్పుడు శిష్యులు ఆ వార్త యేసుక్రీస్తుల వారి దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగో మీ తల్లియు మీ సహోదరులు వచ్చారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని అన్నప్పుడు ఆ సందర్భం ఒకసారి మత్తయి సువార్తలో చూద్దామా? 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయం 47 నుంచి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 47 నుంచి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. శరీర రకంగా మరియమ్మ యేసుక్రీస్తుల వరకు తల్లే, కానీ ఆయన చెప్పేది ఏంటంటే తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే చేస్తారో, పరలోకమందున్నటువంటి తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే చేస్తారో వారే నా తల్లి, వారే నా సహోదరి, వారే నా సహోదరుడు అంటున్నాడు. ఈరోజు మనకు కూడా సహోదరులు ఎవరో తెలుసా? తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే చేస్తారో వారే మన శాశ్వతమైన సహోదరులు. అందుకే నిజంగా రక్త సంబంధం కంటే ఎక్కువ బలపడినటువంటి సంబంధం ఏంటంటే ఆత్మబంధం. ఇది రక్తబంధం కాదు. ఇప్పుడు మనం అందరం ఐక్యంగా ఉన్నాము అని అంటే ఇది మనకు రక్త బంధంతో వచ్చింది కాదు, ఇది ఆత్మ సంబంధం. ఆత్మ సంబంధులు రక్త సంబంధుల కంటే ఎక్కువ ఐక్యంగా ఉంటారు. ఎందుకు? మనమందరం ఎవరమో తెలుసా? పరలోకమందున్న దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాం మనం. ఆయన చిత్తము చొప్పున చేయుడు వాడే నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడు అని యేసుక్రీస్తు చెప్పాడు అని అంటే, ఈరోజు భూమి మీద ఉన్న వారందరూ కూడా ఎవరైతే దేవుని పనిలో ఉంటారో, ఎవరైతే దేవుని సేవ చేస్తారో, ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో వారే మన సొంత వారు, మన సొంత ప్రజలు వాళ్ళు. ఎందుకంటే వారు చనిపోయినా తండ్రి యొద్దకే వెళ్తారు, మనం చనిపోయినా తండ్రి యొద్దకే వెళతాం. అక్కడ మన సొంత వారు వాళ్ళు మనం ఒకే చోట ఉండేవారము. ఇక్కడ దేవుని పనిలో మనం కలిసి ఉంటే, దేవుని పనిలో మనం కలిసి పని చేస్తే వారితో పాటు మనం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం. ఇప్పుడు మన సొంత వారెవరు? మన బంధువులా, మన రక్త సంబంధులా? వారు మన సొంత వారు కాదు. దేవుని పని చేసేవారే మన సొంత వారు, దేవుని పనిలో ఉండేవారే మన సొంత వారు. మరి సొంత ఊరేది? సొంత ఊరు అంటే పరలోకం కదా. పరలోకమే మన సొంత ఊరు. పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము వేచి చూచాడట. మరి సొంత వారు ఇక్కడున్నవారు కాదు అంటున్నప్పుడు మరి రక్త సంబంధులను దేవుడే ఇచ్చాడు కదా. గర్భఫలాన్ని ఎవరిచ్చారండి?
దేవుడు ఇచ్చాడు. అన్నదమ్ములను అక్కా చెల్లెలను ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. మరి వీరు సొంతవారు కాదు అన్నప్పుడు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ డౌట్ కూడా వస్తుంది కదండి. దేవుడు ఇచ్చాడు, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు వీరిని. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించామనుకో అది వ్యర్థం. దేవుని తర్వాతే వీరందరూ, దేవుడు ఇవ్వగా వచ్చిన వారే వీళ్ళందరూ. ఈరోజు తల్లి, తండ్రి, అన్న, చెల్లి వీళ్ళందరినీ కూడా ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. మరి ఇచ్చిన వ్యక్తి కదా ముఖ్యమైన వాడు. మనకు ఇచ్చిన వాళ్ళు కాదు కదా, ఇచ్చిన వ్యక్తి దేవుడు. ఆయన చాలా ముఖ్యమైన వాడు మనకి. ఆయన తర్వాతే వీళ్ళందరూ. ఒకవేళ ఈ రక్త సంబంధాలు, ఈ ఆస్తుపాస్తులు మనకు కలిగి ఉంటే వీటిని మనం ఎలా చూడాలో ఒక మాట పౌలు గారు చెప్పారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం చూడగలిగితే, సహోదరులారా నేను చెప్పినదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును. ఇదేంటండి? ఈ మాట వినగానే కొద్దిగా ఆశ్చర్యంగా ఉందా? భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఇది లోకమే ఒక నటన. ఈ నటన గతించే కాలము వచ్చేసిందట. మనం కొన్నది అది మనది కానట్టుగానే ఉండాలి. ఇది నాది అనుకోవడానికి లేదు. ఒక దైవజనుడు అన్నాడు, ప్రసంగం చేస్తూ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఆయనకు చూపిస్తున్నాడట, బ్రదర్ ఇక్కడ నుంచి అక్కడి దాకా నాదేనండి అని అన్నాడట. ఈ స్థలం అంతా నాదే, ఈ భూమి అంతా నాదే అన్నాడట. అప్పుడు ఈయన అన్నాడంట, నీకెవరు చెప్పాడు ఇక్కడ నుంచి అక్కడికి నీదని? నీది 6 అని ఈయన అన్నాడట. ఎంతనట ఈయనది? 6 పొడుగులో 6 వెడల్పులో 3. గదేనయ్యా నీది, ఇదంతా నీదని ఎవరన్నారు? అది విడిచిపెట్టి వెళ్ళిపోతావు కదా, నీకు 6 అడుగులు పొడుగు 3 అడుగులు వెడల్పు చాలు, ఇదంతా ఎందుకు నీకు అని అన్నాడట. అంటే కొనువారు కొన్నది తమది కానట్టును అనుకోవాలి. ఇది నాది 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 అనుకుంటాం. దాన్ని మనకు శాశ్వతం అవుతుందా? నా పొలము, నా ఇల్లు నాది అనుకుంటాం. ఎప్పటి వరకు నీది? నువ్వు బ్రతికుంటే నీది, చనిపోతే నీది అవుతుందా? అది మనది కాదు. ఏది కూడా ఈ లోకంలో మనకు శాశ్వతమైనది ఏది కూడా లేదు. అందుకే ఈ లోకంలో అబ్రహాం గారి గురించి మనకు తెలుసు. అబ్రహాం గారికి ఒక దేశాన్నే దేవుడు ఇచ్చాడు. ఒక దేశాన్ని దేవుడు ఇస్తే ఆయన ఎలా బ్రతికాడు? ఆ దేశంలో బంగళాలు కట్టుకొని ఉండిపోవాలి ఇక్కడే అని అనుకున్నాడా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడండి ఒకసారి. 9వ వచనాన్ని మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. అబ్రహాము గారు ఎదురు చూస్తున్నారట. ఏ పట్టణము కొరకు? ఆయన ఎక్కడ ఉన్నాడు? పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇచ్చేసాడు అబ్రహాం గారికి. అలా ఒక దేశాన్ని ఇచ్చేసినప్పటికీ కూడా ఇక్కడే ఉండిపోవాలనుకోవట్లేదు. గుడారములలో నివసించారట. గుడారాలంటే టెంట్లు వేసుకొని అక్కడక్కడ గుడారాలు వేసుకొని ఉంటారు చూడండి. ఏంటి, ఈ దేశం నాది కదా, ఇక్కడ మంచి ఒక బంగ్లాలు కట్టుకొని బిల్డింగ్లు కట్టుకొని ఉండాలి కదా అని అనుకోవాలి కదా. అలా అనుకోవట్లేదట. ఇది శాశ్వతమే కాదు, నాకు దీన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాలి అని పరదేశిగా ఉన్నాడట. వాగ్దత్త దేశములో పరవాసులుగా వారు ఉన్నారట. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు, అంటే పరలోకము కొరకు అబ్రహాము గారు ఎదురు చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఈ భూమి మీద ఉండి సొంత ఊరైన పరలోకం కొరకు ప్రతి ఒక్కరు కూడా
ఎదురు చూడాలి అంతే తప్ప ఇదే శాశ్వతం అనుకుంటే పొరపాటు పడిపోతూ ఉంటాం మనం. ఈరోజు మనుషులు ఇదంతా గుర్తులేక అసలు ఎక్కడి నుండి వచ్చావో తెలియదు, ఎటు వెళ్ళిపోతున్నారో కూడా తెలియకుండా ఉండిపోయారండి. ప్రసంగి గ్రంథం ఒక మాట చూద్దామా? ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు అన్నాడు. ఊరికి పోయే త్రోవను ఎరగక అంటున్నాడు. మన ఊరు సొంత ఊరు పరలోకమైతే ఆ పరలోకానికి పోయే త్రోవను ఎరగటం లేదట. ఏంటి త్రోవ తెలియని వాళ్ళని ఏమంటామండి? బస్టాండ్లో బస్ కొరకు ఎదురు చూస్తున్నాం. ఎదురు చూస్తున్నప్పుడు మనకి ఎలాగో ఒక అలవాటు ఉంటుంది, పక్కన ఎవరైనా ఉంటే మీరు ఎటు వెళ్తున్నారండి అంటే ఏ బస్ కొరకు వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళే బస్ కొరకే వెయిట్ చేస్తున్నానంటే మనకు స్నేహంగా ఉంటాడు, సోపుతుంటాడు అని చెప్పి మనకు ఒక ఆలోచన కలుగుతుంది. మనం అడుగుతాం సాధారణంగా, ఎటు వెళ్తారండి, ఏ ఊరండి అని అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళు కొంచెం అటు ఇటు చూసి ఏమోనండి నాకు తెలియదు అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? మీరు ఎటు వెళ్ళిపోతారు, ఎటు వెళ్తున్నారు, ఏ బస్ కొరకు వెయిట్ చేస్తున్నారని మనం అడిగినప్పుడు నాకు తెలియదంటే మనం ఏమనుకుంటాం? కాసేపు మనకే మైండ్ పని చేయదు, ఏంటి ఈ సమాధానం ఇచ్చేసాడు ఏంటి అని. ఆ తర్వాత కొద్దిసేపటికి సర్లే ఎటు వెళ్తాడో చెప్పలేడు కదా, మరి ఎక్కడి నుండి వచ్చారండి మీరు అని అడిగామనుకోండి, అది కూడా నాకు తెలియదు అన్నాడు అనుకోండి, ఏమంటాం మనం? ఈయనకు మతి స్థిమితం లేనట్టుంది అని అనుకుంటాం. ఈరోజు మనం మనుషుల్లో కొందరిని అడిగితే మీరు ఎక్కడి నుండి వచ్చారండి ఈ లోకానికి అని అడిగితే ఏమంటారండి వాళ్ళు? ఏమంటారు? ఫలానా చోటు నుండి వచ్చానని చెప్తారా? నాకు తెలియదండి అంటారు, అంతే కదా. ఈ లోకానికి ఎక్కడి నుండి వచ్చారంటే ఏమో అంటారు. సరే ఎక్కడి నుండి వచ్చావో నీకు తెలియదు, మరి ఈ లోకం ముగించుకున్న తర్వాత ఎటు వెళ్తారండి అని అన్నాం అనుకోండి, అది కూడా నాకు తెలియదు అంటాడు. అంటే వీళ్ళని ఏమనుకోవాలి మనం? ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు, ఎటు వెళ్ళిపోతున్నాడో తెలియదు. నిజంగా మరి ఎటు వెళ్ళిపోతున్నాడో తెలియనప్పుడు మరి ఇక్కడే ఉండిపోతావా అంటే అది కుదరదు, ఎలాగో వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతున్నాడు కానీ ఎటు వెళ్ళిపోతున్నాడో తెలియదట. అందుకే ఊరికి పోవు మార్గాన్ని ఎరుగని వారై బుద్ధిహీనులు ప్రయాస చేత ఉన్నారట. ఈ లోకానికి వచ్చిన తర్వాత మనకు ఒక మార్గం ఉంది. ఆ మార్గం, ఆ త్రోవను మనం ఎరగాలి. మనం ఈరోజు తెలుసుకున్నాం ఆ మార్గం ఏదో కాదు, యేసుక్రీస్తు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవడు రాడు అంటాడు. అంటే ఇప్పుడు పరలోకమైన మన సొంత ఊరికి వెళ్ళాలంటే మనకు మార్గం కావాలి. ఆ మార్గం కావాలంటే ఆ మార్గం ఎవరు? యేసుక్రీస్తు. నేనే మార్గమును, నా ద్వారానే పరలోకానికి వెళ్ళాలి, నా ద్వారానే తండ్రి యొద్దకు వెళ్ళాలి అని అన్నాడు. మరి ఈ మార్గాన్ని ఎవరైనా కనుక్కుంటున్నారు ఈరోజు? ఈ మార్గం తెలియక, ఊరికి పోయే త్రోవ ఎరగక ప్రయాసపడిపోతున్నారట, కానీ మార్గాన్ని మాత్రం వాళ్ళు కనుక్కోలేకపోతున్నారు. ఈరోజు ఊరికి పోయే మార్గం మనం తెలుసుకున్నాం. మన సొంత ఊరు పరలోకం, ఆ పరలోకానికి వెళ్ళే మార్గాన్ని మనం తెలుసుకున్నాం కనుక నిజంగా మనం చాలా ధన్యులం. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏమనుకున్నారంటే ఇది మనకు అశాశ్వతమైనది కాబట్టి స్థిర ఆస్తులు అమ్మి అంతా కూడా దేవుని స్వార్థ కొరకు ఖర్చు పెట్టారు. ఎందుకు? ఈ లోకంలో ఏది నాకు శాశ్వతం కాదు, ఇది నాది అనుకున్నది రేపు ప్రొద్దున నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను, ఇది నాకు శాశ్వతం కాదు. ఏదైనా ఉంటే నేను దేవుని కొరకే వాడాలి, ఏదైనా ఉంటే నేను స్వార్థ కొరకే వాడాలి అని వారి స్థిర ఆస్తులు అమ్మి కూడా ఖర్చు పెట్టారట. ఎందుకు ఖర్చు పెట్టారు? పరలోకానికి వెళ్ళడానికి. అలా పరలోకానికి వెళ్ళేవారు ఇక్కడ ఏది కూడా నాది అని అనుకోరండి. ఇది నాదండి అని దాని కొరకు బ్రతకటం, ప్రయాసపడటం అంతా కూడా వృధా. ఈరోజు ఈ భూమి మీద తాత్కాలికంగా ఉండేదానికోసం ఎంతో కష్టపడటం, ఎన్నో నేరాలు ఘోరాలు చేసి కూడా సంపాదించుకోవాలి, మోసాలు చేసి సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారు. అలా సంపాదించుకున్నది నీకు శాశ్వతంగా ఉంటుంది అనుకున్నావా? ఏదో ఒక రోజు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా. అలాంటి దాని కొరకు ఎందుకు ప్రయాసపడుతున్నావు? అది వ్యర్థమైపోయే ప్రయాసం కదా. అలా వ్యర్థమైపోయే ప్రయాసం మనము పడకూడదు. మన పౌరస్థితి ఎక్కడుందట? ఒక మాట చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఏమంటున్నాడు? మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము అన్నాడు. మన పౌరస్థితి ఎక్కడుందట? మన పౌర హక్కు ఎక్కడ ఉంది? పరలోకమందుందట. ఇక్కడ కాదు, ఇక్కడ ఉన్నది మనకు తాత్కాలికం. ఈరోజు మనం భారతదేశ పౌరులం, మన పౌరస్థితి భారతదేశంలో ఉంది, కానీ ఇది తాత్కాలికమైనదే. కానీ మన పౌరస్థితి ఎక్కడుంది అని అంటే అది పరలోకమందున్నదట. అక్కడ నుండి వచ్చే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనం ఇక్కడ కనిపెట్టుకొని ఉన్నాము అని అంటున్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే పరలోకంలోనే మన ఆలోచనలు పెట్టుకోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, నేను శాశ్వతంగా అక్కడే ఉంటాను అని మన ఆలోచనలన్నీ కూడా దేవుని యొద్దనే ఉండాలి. ఎందుకంటే అక్కడికి ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోవాలి అని. మనం అక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాం అనుకో, మనం ఇక్కడే పెట్టుకోవాలి ఇక మన ఆలోచనలు, అంతే కదండి. అక్కడికి వెళ్ళకూడదు అనుకునేవారు ఇక్కడనే తినాలి, తాగాలి, సంతోషించాలి, ఇదే జీవితం, ఇదే లైఫ్ అనుకుంటారు. కానీ ఇదే జీవితం కాదు. ఇదే జీవితం అనుకున్నవాడు ఈ లోకంలో ఉంటాడా అంటే ఉండడు. ఈరోజు మరణం సంభవిస్తుంది అని చెప్పగానే భయపడిపోతారు. ఎందుకు భయపడిపోతారు? మనం మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, అప్పుడప్పుడు కొంచెం లేట్ అవుతుంది వాళ్ళు రావడానికి కదా. లేట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? చాలా కంగారు పడిపోతూ ఉంటాం. అయ్యో ఇంకా రాలేదు, ఈ టయానికి మరి స్కూల్ బస్సు వచ్చేది రాలేదే అని భయపడిపోతూ ఉంటాం. ఒకానొక రోజు వాడు రాలేదనుకో ఇంటికి, ఎలా ఉంటుందండి? కంగారు పెరిగిపోతూ ఉంటుంది. 4 గంటలకు వచ్చేవాడు రాలేదు, 5 అవుతుంది, ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. 5:30 అవుతుంది, ఇంకా రాలేదు అని కంగారుగా అయిపోయి స్కూల్కి ఫోన్ చేసి మావాడు వచ్చాడా రాలేదు అని ఎన్నో చేస్తాం. ఆ తర్వాత వెతకడం ప్రారంభిస్తాం. వెతికినప్పుడు ఎక్కడో ఒక చోట ఆడుకుంటూ కనిపించాడు అనుకోండి మన పిల్లోడు, అప్పుడు ఏమంటామండి? వెళ్ళి బుద్ధిగా తీసుకొస్తాం. ఒరే నీ కొరకు ఎంత వెతికానరా, తిన్నగా ఇంటికి రాకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా అని మాటలని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు వాడు లేదు మమ్మీ నేను ఇక్కడే ఉంటాను అన్నాడు అనుకో, ఏమంటాం మనం? లాగి చెంప మీద ఒకటి ఇచ్చైనా మనం తీసుకొచ్చుకుంటాం. ఇది న్యాయం కదా, మన పిల్లలు మన దగ్గర ఉండాలి. అలాగే దేవుడు కూడా ఈ లోకానికి మళ్ళీ పంపించాడు. పంపించిన తర్వాత నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అన్నా అనుకో, మనం పిల్లల్ని మనం చెంప మీద కొడతాం. దేవుడైతే మన గుండెల మీద కొట్టేసి తీసుకెళ్ళిపోతాడు, లేదంటే ఏదో ఒక రూపంలో కొట్టేసి తీసుకెళ్ళిపోతాడు. మనల్ని ఉంచాడు కదా, ఇక్కడ మనం ఉండడానికి రాలేదు కదా. అందుకే తరతరములు మాకు నివాస స్థలము నీవే ప్రభువా అని మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. ఏ రోజైనా మనం వెళ్ళిపోవలసిందే. ఆ వెళ్ళటం ఏదో మనం భక్తిగా ఉన్నప్పుడే వెళ్ళాలని ఆలోచన చేయాలి. ఎప్పుడైనా కూడా చిరకాలం ఉండాలని కాదు. ఆ తర్వాత మనం విశ్వాసంలో నుండి తొలగిపోయిన తర్వాత మరణం సంభవించింది అనుకో, మనం వెళ్ళవలసిన చోటుకి వెళ్ళిపోము. అందుకే చాలామంది భక్తిగా ఉన్నప్పుడే వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారండి. 30 సంవత్సరాలకే 40 సంవత్సరాలకే వెళ్ళిపోతూ ఉంటారు. మనం వాళ్ళని చూసి చాలా బాధపడిపోతాం. అయ్యో ఇంత చక్కని సేవ చేస్తున్నాడే, ఇంత భక్తిపరుడే, ఇలాగైపోయింది ఏంటి అని మనం అనుకుంటాం. కానీ దేవుని ప్రణాళిక మనకు అప్పుడు గుర్తుకు రాదు. వారికి ఏదో సంభవించబోతున్నది, ఆ తర్వాత వీళ్ళు ఎలా ఉండబోతున్నారో తెలియదు. ఈ భక్తిగా ఉన్నప్పుడే నా బిడ్డ నా దగ్గరికి వచ్చేసేయాలి అని అనుకుంటాడు. అది దేవుని సంకల్పం. దేవుని సంకల్పానికి మనం అడ్డు చెప్పలేం కదండి. కానీ ఆ సంకల్పం మనం ఎరగక ఎవరైనా మంచి భక్తిగా ఉన్నవాళ్ళు చనిపోయారు అనుకోండి, మనం సంతోషపడాలి. ఎందుకంటే దేవుని యొద్దకు వెళ్ళిపోయారు వాళ్ళు. ఆనందమే, అది సంతోషమే. అలాగని మనం బాధపడుతూ మనం కొంచెం ఎడబాటు ఉంది కనుక మనం బాధపడతాం. కానీ ఏదో ఒక రోజు వారి దగ్గరికి వెళ్ళిపోతామన్న ధైర్యంతో మనం ఉంటాం. భక్తిహీనులు చనిపోయారు అనుకో, ఎటు వెళ్ళిపోతారు? వాళ్ళు వెళ్ళే చోటు వేరే ఉంటుంది. అలా కాకుండా మనం కడ వరకు, మరణం మనకు సంభవించినంత వరకు ఈ భక్తినే మనం కొనసాగించుకుంటూ వెళ్తే మన సొంత ఊరైన పరలోకానికి, మన సొంత ప్రజలైన నీతిమంతుల దగ్గరికి మనం చేర్చబడతాం. పేతురు గారు కూడా మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఆ మాటను చూసుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అంటున్నాడు. ప్రియులారా, మీరు ఎలా ఉన్నారట? పరదేశులను యాత్రికులు. మనం ఈ భూమి మీద పరదేశులుగా యాత్రికులంగా వచ్చాం.
మన సొంత ఊరు పరలోకం, మన సొంత వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చే దేవుని పిల్లలే మన సొంత వారు, మన సొంత ఊరు పరలోకం. ఆ లోకానికి వెళ్ళడానికే మనం ఈ లోకంలో కనిపెట్టుకొని ఉండాలి. అంతే తప్ప సుఖపడాలి, సంతోషపడాలి, ఏదో చేయాలని అనుకుంటే మనం వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళకుండా మరొక చోటికి, వేదనకరమైన స్థలానికి వెళ్తే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు కష్టపడి శ్రమ పడాల్సి వస్తుంది. అదేదో కొన్ని కష్టాలు ఈ లోకంలో, ఈ తాత్కాలికమైన జీవితంలో దేవుని గురించి ఏ కష్టం వచ్చినా భరించి శాశ్వతమైన పరలోకానికి చేరటం మంచిది కదా. అలాంటి పరలోకం కొరకు మనం ఎదురు చూద్దాం. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొందాం, ఎన్ని ఇబ్బందులైనా మనం అనుభవించుదాం. ఓకేనండి, ప్రార్థన.